నమస్కారం అండి. ఈరోజు మనము సైనోసైటిస్ గురించి డిస్కస్ చేద్దామండి. సైనోసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే మన వాపు అంటే మన ఎయిర్ స్పేసెస్, మనకి ఇక్కడ ఉన్న ఎయిర్ స్పేసెస్ లో ఎయిర్ ఉన్న దగ్గర అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోతుంది, శ్లేషం అనేది చేరిపోతూ ఉంటది. కఫం అంటామండి. ఆ కఫం ఈ ఎయిర్ స్పేసెస్ లో చేరిపోయి ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనం వాటిని సైనోసైటిస్ అంటాం. ఈ సైనోసైటిస్ లో మేజర్ గా మనకు చాలా కేసెస్ లలో ఫస్ట్ మనకి సిమ్టమ్స్ ఎట్లా తెలవాలంటే, ఫస్ట్ సైనస్ పేషెంట్లలో నాసల్ బ్లాకేజ్ ఉంటుంది. అంటే ముక్కు మూసుకపోవడం, ఏదైనా ఒక నాస్ట్రిల్ అనేది పూర్తిగా బ్లాకేజ్ అవుతుంది. ఈవెన్ రైట్ సైడ్ బ్లాకేజ్ అయితే లెఫ్ట్ సైడ్ క్లియర్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ బ్లాకేజ్ అయితే రైట్ సైడ్ క్లియర్ అవుతుంది. వాళ్ళ నాస్ట్రిల్ ఏదో ఒక నాస్ట్రిల్ నుంచి వాళ్ళు గాలి పీల్చుకుంటారు. ఇంకొకరు ఏంటంటే వాళ్ళకు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన తలంతా పట్టేసినట్టుగా, తలంతా భారంగా ఉండడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. మరి ఫస్ట్ ఈ సైనస్ ఎందుకు వస్తుంది అంటే, సైనస్ లో మనం ఒక CT-PNS స్కానింగ్ చేపిస్తామండి. పారానేసల్ సైనస్ అంటాం స్కానింగ్ పేరు. ఆ CT-PNS చేయించినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, స్కానింగ్ చేసిన తర్వాత సార్ ముక్కులో మీకు కండ పెరిగింది, మీకు కొంచెం కండ పెరిగింది, ముక్కు మధ్యలో నాసల్ సెప్టమ్ పక్కకు జరిగిపోయింది, డీవేట్ అయిందని చెప్తారండి. దానికి వాళ్ళు సెప్టోప్లాస్టీ విత్ ఫెస్ ఆపరేషన్ చేయాలని చెప్తుంటారు. అది చేయడం ద్వారా మనకు క్యూర్ అనేది ఉండదండి, టెంపరీగా తగ్గించుకుంటారు. లోపల వాళ్ళు ఎక్కడెక్కడ శ్లేషం చేరిందో అంత క్లియర్ చేస్తారు ట్యూబ్ వేసి. ఆ క్లియర్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అక్కడ శ్లేషం ఫామ్ అవుతుంది. అంటే మనం తోడేస్తుంటాము, మొత్తం ట్యూబ్ వేసి ఎంత తోడేస్తే అంత మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎలర్జీస్, మన డస్ట్ ఎలర్జీ ఉందనుకోండి, విపరీతమైన తుమ్ములు, మన కంటిన్యూస్ తుమ్ములు ఉంటాయి. అలాగే విపరీతమైన రన్నింగ్ నోస్ ఎక్కువగా ఉంటుంది, కంట్లో దురదలు ఉంటాయి, విపరీతమైన ముక్కులో దురదలు, ఇచ్చింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ సైనస్ మళ్ళీ బయటపడుతుంటది. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ సైనసెస్ పెరిగిపోయి మళ్ళీ నాసల్ బ్లాకేజ్ ఉండడము, తర్వాత మళ్ళీ మనకు హెడేక్ రావడము, దాంతో పాటు కొంచెం యాంగ్జైటీ, చిరాకు, ఇరిటేషన్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ చూస్తుంటాం. కాబట్టి మన హోమియోపతి మెడిసిన్ ద్వారా ఏంటంటే, మీకు ఈ సైనస్ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదండి. మనం వితౌట్ ఆపరేషన్ నోస్ లో ఉన్న నాసల్ పాలిప్స్, ఎందుకంటే ముక్కులో మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఉంటుంది, స్మూత్ పార్ట్, అది కొంచెం ఇన్ఫెక్షన్ గురైపోయి రెడ్నెస్ గురైపోయి ఊకే మనం ఎక్కువ తుమ్మినప్పుడు అది కొంచెం రెడ్నెస్ గురైపోయి వాపు వస్తుంటది, దాని పాలిప్స్ లాగా మారిపోతుంటది. మళ్ళీ ఏమవుతుంటది, కొంచెం వాతావరణం మారినప్పుడు అదే లోపలికి వెళ్ళిపోతుంటది. ఆ నేసల్ పాలిప్స్ కి ఏం చేస్తుంటాం, మనం కొంచెం స్ప్రేలు వాడుతుంటాం. ముక్కులో స్ప్రేలు వాడితే అది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఆ స్ప్రేలు ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంటది అంటే, మనకు స్మెల్ ఉండదు. నాసల్ పోర్స్ ఉంటాయి ముక్కులో, అంటే వాసన గ్రంథులు అంటాం. ఆ వాసన గ్రంథులు అనేటివి మూసుకుపోయి ఉంటాయి. దాని ద్వారా మనకు కొంతమందికి స్మెల్ తెలియదు. కాబట్టి ఆ నేసల్ స్ప్రేస్ ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ టాబ్లెట్స్ వాడుతుంటారు, అనేక రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. దాని వరకు కొంతవరకు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఈ మనకు నాసల్ పాలిప్స్ కానీ, వీటికి సైనస్ ప్రాబ్లమ్స్ కానీ మనకి ఇన్ ఫ్యూచర్ ఎలాంటి ఆపరేషన్ లేకుండా మన హోమియోపతి మెడిసిన్ ద్వారానే క్లియర్ చేసుకోవచ్చు, కరిగించుకోవచ్చు. అలా ఖండాన్ని కరిగించుకోవచ్చు, అలాగే ఎలర్జీస్ రాకుండా చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మనకు భవిష్యత్తులో కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చేసుకోవచ్చు అండి. కానీ మన హోమియోపతి విధానంలో ఏంటంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం టేకింగ్ మనకు ఉంటుంది, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన దగ్గర మీరు తీసుకున్నట్లయితే సైనస్కి ట్రీట్మెంట్ హోమియోపతిలో మళ్ళీ రాకుండా మనం పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు అండి. నమస్కారం అండి.